ప్రతిభకు పేదరికంతో పని లేదు, మేధస్సుకు వయసుతో సంబంధం లేదు. కష్టపడే స్వభావం ఉంటే, సాధించాలనే పట్టుదల ఉంటే చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అచ్చం అలాగే అసాధారణ ఆలోచనలతో ఏకంగా నాసా దృష్టిని ఆకర్షించాడు ఓ తెలుగు అబ్బాయి. అద్భుత ప్రాజెక్టులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనవు సామెతకు సరిగ్గా సరిపోతాడా కుర్రాడు. పశ్చిమ గోదావరిలోని జూనియర్ కలాంపై TV9 స్పెషల్ స్టోరీ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఈ సూక్తి పాతది కావచ్చు, కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఇది నిజం. సాధించాలనే తపనే ఉంటే, గెలవాలన్న పట్టుదలే ఉంటే ఎంతటి గమ్యాన్నైనా చేరుకోవచ్చు. కటిక పేదరికంలో పుట్టినా ఉన్నత శిఖరాలను అందుకోవచ్చు. సరిగ్గా అలాంటి కోవలోకి వస్తాడు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన దీక్షిత్. ఊరు ఏలూరు సమీపంలోని గోపన్నపాలెం. వయసు చిన్నదే, పుట్టింది పేద కుటుంబంలో. అయినా అద్భుతమైన మేధా సంపత్తితో ఎవరూ సాధించని విజయాలను సాధిస్తున్నాడు. తన అసాధారణ ఆలోచనలతో నాసాని సైతం ఆకర్షిస్తున్నాడు. నాసా ప్రతి ఏటా నిర్వహించే అంతర్జాతీయ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో దీక్షిత్ రూపొందించిన ప్రాజెక్టులు వరుసగా ఎంపికవుతున్నాయి. గత ఏడాది 10వ తరగతి చదువుతుండగా ఒక ప్రాజెక్ట్ని రూపొందించాడు దీక్షిత్. అంతరిక్షంలో మానవాళి మనుగడకు అవసరమయ్యే వాతావరణాన్ని ఎలా సృష్టించవచ్చనే అంశాన్ని శాస్త్రీయంగా తన ప్రాజెక్ట్ వర్క్లో పేర్కొన్నాడు. గ్రేడ్ 10 కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 మంది విద్యార్థులు ఎంపికైతే అందులో దీక్షిత్ది 3వ స్థానం. ఇక ప్రస్తుతం ఫ్యూచర్ లివింగ్ ఇన్ కాస్మోస్ పేరిట మరో ప్రాజెక్ట్ని చేశాడు దీక్షిత్. భవిష్యత్తులో కాలుష్యం, జనాభా పెరుగుదల వల్ల భూగోళానికి నష్టం జరిగితే ఆ పరిస్థితుల్లో మనిషి ఎలా బ్రతకాలనే అంశాన్ని వివరించాడు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2వ ర్యాంక్ సాధించాడు దీక్షిత్. దీంతో మే 25న యుఎస్లోని సెయింట్ లూయిస్ నగరంలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం పంపింది నాసా. Today I selected as world third, as second rank for my project Flick, and I was starting earlier, and I'm searching for funds to attend this International Space Development Conference, St. Louis, USA. And I hope anyone help me with their funds. అయితే అమెరికాకి వెళ్ళగలిగే ఆలోచనలు చేసినా అక్కడికి వెళ్లేంత ఆర్థిక స్తోమత వారికి లేదు. దీక్షిత్ తండ్రి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. వరల తయారీతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కొడుకు తెలివితేటల్ని మెచ్చుకోవడం తప్ప అతన్ని అమెరికాకి పంపించేంత డబ్బు తన దగ్గర లేదంటున్నాడు. ప్రపంచంలో 2వ స్థానం వచ్చింది సార్. మరి బాబుని ఈసారైనా పంపించాలన్న ఆకాంక్షతో ఉన్నాను సార్. మరి మాకు 2,50,000 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది సార్. అంత స్తోమత అయితే నా దగ్గర లేదండి. కాకపోతే పిల్లాడు కానీ వెళ్ళేటట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది. పిల్లాడు మనసు మంచిది. వాడు ఏ రీతిలో వెళ్ళాడో మీలాంటి వాళ్ళందరూ సహాయంతో ఎలాగైతే వెళ్తాడో వాడు అలాగే 10 మందికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. దీక్షిత్ లాంటి విద్యార్థులకు ఎంతో ప్రతిభ ఉన్నా పేదరికం వల్ల ముందుకు సాగలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థుల పరిశోధనకు ప్రభుత్వం సాయం చేయాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. మన ప్రాంతంలో మన జిల్లాకి చెందినటువంటి దీక్షిత్ అనేటువంటి విద్యార్థి ఈరోజు అంతర్జాతీయ నాసాకు సంబంధించినటువంటి దాంట్లో సెలెక్ట్ అయినప్పటికీ అతను పేదరికం కారణంగా ఈరోజు అమెరికా వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాల మేధావులను గుర్తించి ప్రోత్సహించే విధంగా అలాంటి చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. కాబట్టి అనేక మంది అబ్దుల్ కలాం బయట రాకుండానే ఈరోజు మట్టిలో మాణిక్యాలు కానీ ఉండిపోతున్నారు తప్ప ఆ మాణిక్యాలను వెలికి తీసే పని జరగట్లేదు. కింది స్థాయి నుంచి శాస్త్రవేత్తలని బాల శాస్త్రవేత్తలను తయారు చేసుకునే పని ప్రభుత్వ వైపు జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీక్షిత్ లాంటి యువకులు మరిన్ని విజయాలు సాధించాలంటే ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా తలో చెయ్యి వేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. లేదంటే మట్టిలోని మాణిక్యాలన్నీ మట్టిలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది.